ఇవాళ ఉదయం 10 గంటలకు రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటగా ప్రశ్నోత్తరాలు కొనసాగనుంది. ఆ తర్వాత కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షపై చర్చించి తీర్మానం చేయనున్నారు. రైతు రుణమాఫీపై సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. రేపు ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నెల 30, 31 తేదీల్లో బడ్జెట్ పద్ధతులపై చర్చించనున్నారు. ఈ నెల 31 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటగా ప్రశ్నోత్తరాలు కొనసాగనుంది. ఆ తర్వాత కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షపై చర్చించి తీర్మానం చేయనున్నారు. రైతు రుణమాఫీపై సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. రేపు ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నెల 30, 31 తేదీల్లో బడ్జెట్ పద్ధతులపై చర్చించనున్నారు. ఈ నెల 31 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, చెప్పండి, ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజుకి చేరుకోవడం జరిగింది. ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఈరోజు పలు ప్రశ్నోత్తరాలు కావచ్చు, దాంతోపాటుగా అటు రుణమాఫీ పైన కూడా స్వల్పకాలిక చర్చ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా ప్రధానంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పలు వాయిదా తీర్మానాలకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. అటు నిరుద్యోగుల సమస్యలకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే ఎక్సైజ్ శాఖలో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా రైతు భరోసా, ఇలా అనేక అంశాలపైన కూడా వాయిదా తీర్మానాలను కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా పలు అంశాలపైన ప్రభుత్వం పైన ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అసెంబ్లీలో అటు ఏదైతే ప్రధానంగా పలు అంశాలపైన ఏదైతే ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి, ప్రజా సమస్యలపైన పరిష్కరించాలనే అంశానికి సంబంధించి కూడా అటు నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, సమస్యలకు సంబంధించి కావచ్చు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అమలు పరచాలనే అంశానికి సంబంధించి ప్రధానంగా నిరుద్యోగుల సమస్యలపైన వాయిదా తీర్మానాలు కావచ్చు, దాంతోపాటుగా రైతు భరోసాకు సంబంధించినటువంటి జాప్యానికి కావచ్చు, దాంతోపాటుగా రుణమాఫీ విషయంలో గందరగోళం నెలకొన్నటువంటి అంశాలు కావచ్చు, దాంతోపాటుగా రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి సంబంధించి ప్రభుత్వంకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, దాంతోపాటుగా ఎక్సైజ్ శాఖలో ఏదైతే పెద్ద ఎత్తున జరిగినటువంటి కుంభకోణం కావచ్చు, దాంతోపాటుగా వడ్లకు ఏదైతే బోనస్ కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు ప్రజా సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా అసెంబ్లీలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించాలనే అంశంపైన కూడా బీఆర్ఎస్ పార్టీ అనేక అంశాలపైన వాయిదా తీర్మానాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. 10 గంటల ప్రాంతంలో అసెంబ్లీ ప్రారంభం కానుంది. ఈరోజు శాసన మండలి కూడా ప్రారంభం కానున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అనేక అంశాలను ప్రభుత్వం ముందుంచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అనేక అంశాలను ప్రజా సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని పరిష్కరించాలని కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు పలు అంశాలు ప్రశ్నోత్తరాలకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా ప్రశ్నోత్తరాల్లో బీఆర్ఎస్ పార్టీ అటు ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశాలు కూడా అడగబోతోంది. ఆర్టీసీ ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటి వరకు గుర్తిస్తారు అనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు ప్రశ్నోత్తరాల్లో అడగనున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద ఈరోజు 10 గంటల ప్రాంతంలో అసెంబ్లీ ప్రారంభం కానుంది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.